ఏంటి జూబ్లీ హిల్స్ గురించి ఏమనుకుంటున్నారు? బయట ఏ సర్వే చూసినా కూడా భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్‌లోనే ఉంది. ఎలా చూస్తారు? మేము భారతీయ జనతా పార్టీ తరపున నిలబడుతున్న లంకాల దీపక్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్లలో 100కి 100 వాళ్ళు గెలుస్తున్నారు. మేమే గెలుస్తున్నాం. అంటే దేన్ని బేస్ చేసి చెప్తున్నారు? సర్వేలు అని అన్నవి ఓన్లీ లిటిల్ పర్సంటేజ్ మాత్రమే. ఆ సర్వేలను ఆధారంగా తీసుకొని అందులో ఈ అర్బన్ ఏరియాలలో సర్వేలు అని అన్నది నీకు అసలు ఓటర్సే దొరకరు. ఫస్ట్ థింగ్ దొరకని ఓటర్స్ దగ్గర మళ్ళీ మేము సర్వే చేసినాము దాంట్లో అని చేయడం సగం మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ ఉన్నదని మేము నమ్మము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతా కూడా కార్యకర్తలతోనే నడుస్తున్న పార్టీ. కార్యకర్తలు చేసే పనుల వల్ల వాళ్ళ రీచ్ అవుట్ వల్ల మనము గెలిచే అవకాశాలు ఉంటాయి. సో మేమందరం కూడా మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం నుండి కూడా నాయకులందరూ కూడా వచ్చి జూబ్లీ హిల్స్లో పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నాము, ఇంటింటికి వెళ్తున్నాము, ఇంటింటికి రకరకాల ప్రచారం చేస్తున్నాము. బయట మీకు మీ మీడియాలో కానివ్వండి అన్నిట్లలో కానీ కనిపించకపోవచ్చు, బట్ గ్రౌండ్లో మేము అంతా బాగా పనిచేస్తున్నాము. పనిచేయడం అని అంటే ఓటర్ని అప్రోచ్ అవుతున్నాం. సో ఆ క్యాలిక్యులేషన్ తోని మా సర్వే ప్రకారం మేము గెలుస్తున్నాం. అంటే లాస్ట్ టైం మీ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి 10,000 ఓట్లు మించి రావు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరడంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే అలా మాట్లాడకుండా మేము గెలుస్తున్నాం అని చెప్పకపోతే వాళ్ళకు దేర్ ఇస్ నో సర్వైవల్. ఎందుకంటే 2 గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండి సిటీలో ఉండి వాళ్ళు గెలవకపోతే వాళ్ళకి ప్రిస్టేజ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడంలో ఏం తప్పలేదు. మేము దాని గురించి మేము లైట్ తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం 25,000 వచ్చినాయి అంటేనే ఈసారి అంతకు మించి వస్తాయని అన్నది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అప్పుడు దీపక్ రెడ్డి గారు కొంచెం కొత్త కూడా ఉండొచ్చు కాక రకరకాల ఈక్వేషన్స్ తోని అప్పుడున్న పరిస్థితులలో ఆయనకు 25 రావడం అనేది గొప్ప విషయం అప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు. డిపాజిట్ తెచ్చుకోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా కిషన్ రెడ్డి గారికి సవాల్ చేశారు. అది అనవసరం లేండి, అది డిపాజిట్ ఎవరిది పోతుందో చూద్దాము. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళ పార్టీలో ఎలా నడుస్తున్నాయి అని అంటే ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. 2-3 రోజుల నుండి పార్టీ గురించి వస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే రేవంత్ రెడ్డి టెన్షన్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి అందరినీ మినిస్టర్ల నుంచి తిట్టాడు, ఇలాంటివన్నీ స్టేట్మెంట్లు వస్తున్నాయి తెలియకుండా. ఎందుకని అంటే వాళ్ళకు టెన్షన్ స్టార్ట్ అయిందంటేనే మేము స్ట్రాంగ్ అవుతున్నాం అన్నట్టు. సింపుల్ లాజిక్. వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెము మేమే అని అన్నట్టుగా ఉన్నారు. తర్వాత మేము అందరం ఫీల్డ్ లోకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ మొదలైంది. మాకు కనీసం 20,000 మెజార్టీ వస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అలానే కాంగ్రెస్ నేతలంతా ఉండింది. వాళ్ళకు స్టార్టింగ్ లో అప్పటికి మా క్యాండిడేట్ కూడా డిక్లేర్ కాలేదు. డిక్లేర్ కానప్పుడు వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. మేమే మాదే అంతా అని ఇప్పుడు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అంటారు, ఇప్పుడు అందుకే అంటారు కదా సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు అనకపోతే కాదు, కానీ లోపల టెన్షన్ ఎంత మొదలైందంటే మీరు ప్రెస్ లోనే చూస్తున్నారు కదా, రోజు ఒక ఆర్టికల్స్ వస్తూనే ఉన్నది. వాళ్ళని తిట్టింది, వాళ్ళ మినిస్టర్లను తిట్టింది, ఇటు పంపించి అటు పంపించి. ఆయన స్పీచ్ లో కూడా టెన్షన్ స్పీచ్ కనిపిస్తుంది చూడండి. నిన్న పాకిస్తాన్ అంటాడు, ఒకసారి ఏదో అంటాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయనకు. అంటే ఆ టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు అని అంటే డెఫినెట్ గా ఆ టెన్షన్ క్రియేట్ చేసింది ఎవరంటే 100% ఇట్ ఈస్ బీజేపీ. ఇంతకీ జూబ్లీ హిల్స్ లో వాస్తవ పరిస్థితి ఏమనుకుంటున్నారు? వాస్తవ పరిస్థితులలో ఒక లేమెన్ దగ్గర నుంచి కూడా మాట్లాడినా కూడా ఇప్పుడు ఓట్ మేనేజ్మెంట్ అనేది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం అనేది పక్కకు పెడితే, వాళ్ళు చేస్తున్నారని పక్కకు పెడితే, ఎక్కడ అంటే మేము అంత స్ట్రాంగ్ గా మేము గెలుస్తాము అని అన్న మాట చెప్పడానికి ప్రతి ఓటర్కి అవగాహన ఉంది ఎవరేమి చేస్తున్నారు అని అన్నది. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ తీసుకుంటే అసలు పార్టీ లేనే లేదు. వీళ్ళు గెలుస్తాం అనంటే ఇక గెలిస్తే డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు తీసేసి ఇంకా ఇది మేము ఇక్కడ గెలుపు లేకపోతే మాకు ఫ్యూచరే లేదు అని అన్న పరిస్థితిలో వాళ్ళు తీసుకుంటే డబ్బులు కుమ్మరిస్తే గెలుస్తారేమో. ఆ గెలవడానికి ప్రయత్నంలో వాళ్ళు అది చేస్తున్నారు. కానీ అసలు ఒక పార్టీగా వాళ్ళకు గుర్తింపు అని అంటే అది ఎగిరిపోయింది ఇప్పుడు. అంటే ఆ గౌరవం అన్నది పూర్తిగా ప్రజల్లో పోయింది. మరి ఎందుకు సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి? సర్వేలన్నీ కానీ ఓటర్లు కానీ ఏమైనా ఎవరైనా ఏదైనా జరిగింది అని అంటే అది పూర్తిగా డబ్బుల ప్రభావం అంతే. 100%. ఒక వ్యక్తిగతంగా మనం ఒక ఓటర్ దగ్గరికి పోయి మీరు మంచిగా నిలబడి కేసీఆర్ ఏం చేసిండ్రు, కేటీఆర్ ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు దాచుకున్న పైసల గురించే మాట్లాడతారు.
అసలు వాళ్ళందరూ మాట్లాడడం వాళ్ళ ఇంటి కుటుంబం అదే చూస్తున్నాం కదా మనము. కూతురు బయటకు వచ్చి పోరాడుతుందంటే దేని గురించి పోరాడుతుంది చెప్పండి. ఇప్పుడు ఆమె జైలుకి పోయినప్పుడు తండ్రి పోయి మందలిచ్చిండు, అన్న పోయిండు, అందరు తిరిగిండ్రు, కోర్టుల చుట్టూ తిరిగిండ్రు, అన్ని చేసింది. ఇప్పుడు ఆమె కొత్తగా పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళు సస్పెండ్ చేయాల్సినంత లెవెల్కి వెళ్ళిండ్రు అంటే ఏమై ఉంటాయి గొడవలు చెప్పండి. భార్యాభర్తల ప్రాబ్లం కాదు, తల్లిదండ్రుల బిడ్డల ప్రాబ్లం కాదు, కేటీఆర్ అన్నదమ్ముల ప్రాబ్లం కాదు, మరి దేని గురించి వచ్చింది? డెఫినెట్ గా డబ్బు గురించి అంతే. అంటే ఎంత సంపాదించిందంటే దాని కొరకు కొట్లాడుకుంటున్నారు. అది అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఆ తెలిసిన సందర్భంలో నిజంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్స్ వాళ్ళు పైసలకు లొంగకుండా ఉంటే 100% బీజేపీ గెలుస్తుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు డబ్బుకి లొంగుతారంటారా మీరు? లొంగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి చోట డబ్బుది కొంచెం నడుస్తుంది కాబట్టి అందులో తెలంగాణలో ఈ మధ్య చూస్తున్నాం మనం ఉన్నది కాబట్టి ఏమో చెప్పలేము. అది తప్పితే అదర్వైజ్ అసలు బీఆర్ఎస్ అనేది ప్రజల్లో లేనే లేదు, గౌరవం లేదు, అసలు బీఆర్ఎస్ లేదు.